శ్రీదేవి గారు నమస్కారం అండి గురుగారు. నమస్కారం. పసుపల్లి శ్రీదేవి గారు, మీకు ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు నేర్చుకున్నారు. వాళ్ళ ముగ్గురిది మీరు శ్రద్ధగా విన్నారా? విన్నాను గురుగారు. చాలా క్లియర్ గా ఉంది అనుకుంటున్నా నేను. అవును గురుగారు. ఇప్పుడు పసుపల్లి శ్రీదేవి ఇప్పుడు మాట్లాడుతా ఉండేది పసుపల్లి శ్రీదేవి కూడా తెలుస్తా ఉంది. అవును గురుగారు. రాత్రి నిద్రపోయినప్పుడు శ్రీదేవి ఉందా లేదా? లేదు గురుగారు. లేదనేది కూడా శ్రీదేవితోనే. ఎస్ గురుగారు. నిద్రపోయినప్పుడు చెప్పగలరా? లేదు గురుగారు, చెప్పలేమండి. చెప్పలేననేది శ్రీదేవే, నిద్రలో నాకేం తెలుస్తుంది అనేది శ్రీదేవే. అక్కడ శ్రీదేవే ఉండదు. ఎస్ గురుగారు. అదే నువ్వు, అదే మోక్ష స్థితి. ఎస్ గురుగారు. అది ఎక్కడుంది, అది ఎట్లా ఉంది అని నువ్వు అడిగినావంటే దానికి 20వ శ్లోకంలో ఆన్సర్ ఉంది. ఎస్ గురుగారు. ఎట్లా ఉందో 20వ శ్లోకాన్ని మీతో పాటు నేను కూడా తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నా. మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు ఇది నేర్చుకుందాం. ఎస్ గురుగారు. ఇప్పుడు 20 వద్దు నాయన, 20 వద్దు, 19 ఈరోజు. ఎస్ గురుగారు. భూతగ్రామ సయేవాయం. గ్రామ సాయేవాయం. భూతగ్రామ సయేవాయం. సాయేవాయం. భూత్వా 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 ప్రలీయతే రాత్ర్యాగమే అవశః పార్థ. అవశః పార్థ అంటే పార్థివ శరీరం, భూమి వికారం కలిగిన శ్రీదేవి అని అర్థం, అంతే, ఇంకేం లేదు. ఎస్ గురుగారు. ప్రభవత్యః రాగమే. చూడండి, శ్రీదేవి ఒక చీమ, ఒక దోమ, ఒక కోడి, ఒక కుక్క లాగానే పూజారి వెంకటేశం కూడా ఒక దేహం, అంతేనా? ఎస్ గురుగారు. ఇది 84 లక్షల జీవరాశులుగా మనకు తెలియబడతా ఉండే ప్రతి వస్తువుకి కూడా ఖచ్చితంగా కనిపించడం, కనిపించకుండా పోవడం అనే 2 లక్షణాలు ఉంటాయి. అది ఎట్లా ఉంటుంది అంటే భూత్వా మళ్ళీ 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 మళ్ళీ. ఏ వస్తువన్నా చూడండి, కుండ, మట్టి కుండగా మారే, కుండ మళ్ళీ తిరిగి మట్టిగా మారిపోతుంది. అందులో డౌట్ ఉందా? లేదు గురుగారు. మొత్తం ప్రతి వస్తువు కూడా శూన్య వస్తువే, అన్ని శూన్య వస్తువులే. ఎస్ గురుగారు. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. మరి శూన్యాన్ని సంపాదించేదానికి మనిషి ఎందుకు దానికి తాదాత్మ్యత చెంది అన్ని నీతి నియమాలన్నీ గాలికి వదిలేసి, ధర్మాధర్మాలంతా వదిలేసి, ఏది పట్టించుకోకుండా డబ్బు సంపాదనే ప్రధానమైనటువంటి వ్యాపకంగా పెట్టుకొని దాని వెనకాల ధర్మాన్ని తప్పి, నీతి తప్పి, అన్యాయంగా సంపాదించి కూడబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా మనకు? లేదు గురుగారు. ఈ లేదనేటువంటి అవసరం లేదనేటువంటి విషయం ఈ తత్వం తెలిసిన వారికే తెలుస్తుంది. నేర్చుకోవాలని కుశలగా ఉన్నట్టుకుంది పాపం. అది 20వ శ్లోకంలో చూద్దాంలే, అది చూపిస్తారు మొదటి నేనుని. నాకు చూపిస్తారు 20వ శ్లోకము, 21వ శ్లోకము లో అదే పని. ఆ రెండు శ్లోకాలు అవే చెప్తారు అనమాట. మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్దాం. భూతగ్రామః సయేవాయం. భూత్వా భూత్వా ప్రలీయతే. రాత్ర్యాగమే అవశః పార్థ. ప్రభవత్యః రాగమే. దేనికి, ఏ ప్రాణికి గాని ప్రకృతిలో స్వతంత్రత లేదమ్మా. స్వతంత్రత అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు పసుపల్లి శ్రీదేవి నేను పుట్టకుండా ఉండాలా అనే అవకాశం ఉందా? లేదు గురుగారు. నేను సావకుండా ఉండాలా అంటే కుదురుతుందా? లేదు గురుగారు. కాబట్టి అవశః అంటే అది అర్థం. అవశః అంటే రాత్రి సమయంలో, నిద్రపోయిన సమయంలో నేను ఎట్లా నిద్రపోతున్నాను నేను చూస్తాను అంటే అవకాశం ఉందా? లేదు గురుగారు.
అదే విధంగానే చావు పుట్టుకలు నిజానికి లేనివైనప్పటికీ చచ్చిన వాళ్ళ గురించి ఏడవడం కానీ పుట్టిన వాళ్ళ గురించి సంతోషించడం కానీ మిగతా ప్రాణులతో సమానమే. ఎస్ గురుగారు. ఈ ఇంటికి అత్యంతంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి చావు పుట్టుకలు లేనివాడు. ఎస్ గురుగారు. ఆ విషయం మనం నేర్చుకుంటాం. ఇంకా ఇందులో ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఈ శ్లోకంలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. కొంచెం ఆలోచించుకుని చెప్తాను గురుగారు. ఓకే, ఇప్పుడు నేర్చుకున్న శ్లోకంలో అవును గురుగారు. అర్థవంతంగా తెలుగులో ఏం లేదమ్మా, అన్ని ప్రాణులు కూడా స్వతంత్రత లేకుండా ప్రకృతిలో కలిసిపోతుంటాయి, మళ్ళీ ఉత్పన్నమవుతుంటాయి, మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంటాయి. అన్ని కుండ పగిలినట్టే మనిషి శరీరం కూడాను. ఎస్ గురుగారు. కుండ పగులుతుంది కానీ ఆకాశం పగలదు కదా. ఎస్ గురుగారు. మనిషి నశిస్తాడు కానీ అందులో గుర్తిరుగుతున్నటువంటి నేను మొదటి నేను అని తెలిసిన తర్వాత అతనికి నశిస్తున్నాననే ఫీలింగ్ ఎలా ఉంటుంది అని అర్థం. అది అవును గురు. ఎస్ గురుగారు. అంత క్లారిటీ అనమాట. ఇది పగలు వచ్చినప్పుడు కనిపిస్తుంది, రాత్రి వచ్చినప్పుడు కనిపించదు. అంటే ఇది వేరే వాళ్ళకి అప్లై చేస్తే మనకు అర్థం కాదు. ఎస్ గురుగారు. శ్రీదేవి నిద్రపోతున్నప్పుడు శ్రీదేవిని చూసే అవకాశం ఉందా? లేదు గురుగారు. కొంచెం ఆగండి అమ్మగారు. ఎవరు చూడొచ్చా? నేను చెప్పేది పక్కన వాళ్ళు చూడొచ్చు అంట. చూడు, ఇట్ట మారి మాట్లాడితే మనం ఏం చేసేది? నేను శ్రీదేవి నిద్రపోయేటప్పుడు శ్రీదేవిని చూసే వీలుందా అని అడిగిన. అవును గురుగారు. ఇప్పుడు అమ్మగారికి నేను ఒక సమాధానం, పక్కనోడు చూడదు, పక్కన వాళ్ళు నువ్వు అనుకో, పక్కన నువ్వు నిద్రపోయేటప్పుడు నేను చూస్తావా? ఇది అమ్మగారికి అవసరం లేదండి, ఎందుకంటే ఆవిడ ఇప్పుడు కూడా బతుకు లేదు, శక్తి లేదని దానికి అతీతంగా ఉన్నట్టున్నారు కదా. చూడండి, ఆవిడకి అవసరం లేదంట. ఈ మాట ఎవరినైనా చెప్పగలమా మనమా? చూడు, అదే ముక్తులకి మనకి తేడా చూడండి అమ్మా, ఎంత క్లారిటీ ఉందో. ఆవిడ ఇది అమ్మ ఎంత సమాధానం చెప్పారు. నువ్వు ఒకసారి లావణ్యని అడిగి చూద్దాం. మా లావణ్య నిద్రపోయేటప్పుడు ఎట్లా నిద్రపోతుందో లావణ్య చూసే వీలుందా? అదే మాట చెప్పినారు ఇల్లంతా. నెమ్మ ఏం చెప్పింది తెలుసా? నెమ్మ నాకు అవసరం లేదు, ఒక్క సద్గురు మాట మాత్రమే చెప్పగలరా మాట. లావణ్య కూడా మనలాగానే చెప్పింది లేదని. లావణ్య వాళ్ళ అమ్మ ఏం చెప్పింది తిన్నారా? నాకు అవసరం ఏముంది అంటే సద్గురు మాత తన దేహంతో తనకే ఇప్పుడు అవసరం లేదనే స్థితిలో ఉన్నట్లు మనకు తెలియబడుతుంది. ఆ స్థితిలో మనమంతా కూడా ఉండగలం, మనం ప్రయత్నం చేయాలి అంతేనాయన. ఓకే, రైట్. మీరు మ్యూట్ అవ్వండి. నెక్స్ట్ మళ్ళీ సందేహం వచ్చినప్పుడు టైం లోపు 11 లోపు ఎప్పుడైనా అడగవచ్చు మీరు. వెరీ గుడ్.